అంటే దేవుడు ఒక మనిషిలో ఉన్న చెడ్డ గుణాన్ని ముందు తీయాలని ఆశపడతాడు. ఈరోజు మనలో చాలా చెడ్డ గుణాలు ఉన్నాయి, కానీ చాలా అద్భుతమైన కార్యాలు దేవుడి నుంచి మనం పొందుకోవాలని కోరుకుంటాం. నాకు ఈ సమస్య ఉంది, ఆ సమస్య ఉంది, ఈ సమస్య ఉంది, ఆ సమస్య ఉంది, ఈ బలహీనత ఉంది, ఆ బలహీనత ఉంది, ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, బలహీనతలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి మనకి. కానీ ఇన్ని ఉన్నా కూడా మనలో ఏం లేదు చెప్పండి? దేవుడంటే భయం లేదు, దేవుడంటే భక్తి లేదు. నయమాను నుంచి దేవుడు కోరుకునేది ఏంటో తెలుసా? స్వస్థత ఒక్కటే ఇవ్వాలని దేవుడు కోరుకోవట్లే, నయమాను హృదయాన్ని కూడా మార్చాలని కోరుకున్నాడు. నయమాను కోపము, గర్వము అణిచివేయాలని దేవుడు కోరుకున్నాడు. మంచి మనిషిగా చేయాలని దేవుడు కోరుకున్నాడు. ఒక స్వస్థత ఇవ్వాలంటే, ఒకటి నువ్వు బాగుపడాలంటే, ఒక ఆలోచన అంటే మన జీవితంలో ఒక మంచి జరగాలంటే, ఒక కార్యం జరగాలంటే, ఒక స్వస్థత పొందుకోవాలంటే దేవుడు దానికంటే ముందుగా ఏం చేయాలనుకుంటాడో తెలుసా? మన ప్రవర్తన, మన ఆలోచన విధానాన్ని మార్చాలని కోరుకుంటాడు. ఎప్పుడైతే మన ప్రవర్తన, మన ఆలోచన విధానము మారిపోతుందో ఆటోమేటిక్గా స్వస్థతలు పరిగెట్టుకుంటూ వస్తాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా.